హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఏపీ రాష్ట్రంలో మరో కొత్త పథకం అయితే వచ్చేసిందనమాట. అంటే ఏడాదికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అందిస్తుందండి. మరి ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది, వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఏమీ లేదు, మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, అంతే. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఈ ఛానల్లో షేర్ చేస్తానండి. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మరో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి. ఏపీలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ సొంత మగ్గం ఉంటే సరిపోతుంది అనమాట. వయసుతో ఎటువంటి సంబంధం లేకుండా నేతన్నల సేవల పథకానికి సంబంధించిన ఎంపిక పూర్తి చేశారండి. సో ఉండవలసిన అర్హతలు ఏంటంటే, అంటే చాలా స్కీమ్స్ లో మనకి ఇంత ఏజ్ ఉండాలి, ఇంత ఏజ్ లిమిట్ ఉండాలి అనేది ఉంటుంది. కానీ ఈ స్కీమ్ లో వచ్చేసరికి సొంత మగ్గం ఉంటే సరిపోతుంది అనమాట. చూడండి, మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 51,952 మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించిందండి. సొంత మగ్గం ఉన్న కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని, అలాగే వయసుతో సంబంధం లేకుండా దారిద్ర రేఖకు దిగువగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేతన్నల సేవల సంవత్సరానికి ఇయర్ కి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆగస్టు 7న ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారండి. సో ఏటా కూడా 120 కోట్ల ఆర్థిక సహాయం ఆమోదం కూడా ఇచ్చారనమాట. గత ప్రభుత్వంలో చేనేత నేస్తం కింద సంవత్సరానికి 24,000 చొప్పున అందించారండి. అలాగే 50 ఏళ్ల దాటిన చేనేత కార్మికులకు సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లయితే వారికి చేనేత అన్వేషణ పథకాన్ని వర్తించదని ఇవ్వలేదన్నమాట. ఒకరికి ఒక పథకం లబ్ధి ఉన్న విధానాన్ని పాటించారండి. దీంతో చాలా మంది అనర్హులు ఈ పథకం ప్రయోజనం పొందలేదండి. ఈసారి అలా కాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సో దీనిపై రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇతర పథకాలు అమలైనట్లే వయసుతో సంబంధం లేకుండా సొంత మగ్గం ఉండి చేనేత వృత్తిలో ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టత చేశారనమాట. అంటే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అంటే ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏజ్ తో ఏమీ పని లేదండి. జస్ట్ మీకు మగ్గం మిషన్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే చేనేత వృత్తిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇయర్లీ 25,000 వరకు మన ఆర్థిక సహాయం అయితే అందజేస్తారండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఏపీ రాష్ట్రంలో నేతన్నల సేవ పథకానికి రాయలసీమలో అర్హులు ఎక్కువగా ఉన్నట్లు, అండ్ నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లాలో అధికంగా ఉన్నారని, బాపట్ల, అనంతపురం జిల్లాలో తదితర స్థాయిలో ఉన్నారని తెలుస్తుందండి. అయితే ఈ జిల్లాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్య 10,000కు మించలేదండి. సో అయితే ఈ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అంటే ఆగస్టు 7వ తేదీన ఈ పథకం అమలు చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మగ్గం ఉండి చేనేత వృత్తిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అయితే అందిస్తుందండి. అది కూడా 24,000 వరకు కూడా ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది అనమాట. సో అది కూడా మనకి అమల్లోకి తీసుకురావడానికి ఒక స్పెషల్ డేట్ కూడా ఇచ్చేసారనమాట. అంటే చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీన ఈ పథకం అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇందులో ఒక మంచి బెనిఫిట్ అండి, ఏజ్ ఏమీ లేదనమాట. అంటే కొన్ని స్కీమ్స్ లో మనకి ఇంత ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఉంటుంది కదా. ఈ స్కీమ్ లో అయితే అలాంటి కండిషన్స్ ఏమీ లేవన్నమాట. జస్ట్ మీకు మగ్గం ఉండి చేనేత వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది అనమాట. అంటే కుటుంబానికి 24,000 వరకు కూడా ఆర్థిక సహాయం అయితే అందిస్తుందండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే దీనిపై మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అలాగే ఇంకేమన్నా పథకాలపై మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. వెంటనే కూడా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ స్కీమ్ కి ఎవరెవరు అర్హులు అవుతున్నారు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేసేయండి. అలా మీకు ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.